సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆవిడ సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో ఆయన యొక్క వాక్యం చేత బలం పొందుకుంటూ ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ సంతోషిస్తూ ఆయన చేత దీవెన పొందుకుంటున్నారు అనుకుంటున్నాము. కాబట్టి అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగంగా ఈ సబ్బాతులను కూడా మనం చూసుకుంటుంటే ఆ పరమ తండ్రి లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనంలో మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకునుడి, మీ విడుదల సమీపించి ఉన్నది. ఆడు ప్రియులారా, రెండో రాకడ గురించి యెహోషువ మెస్సియా తెలియజేస్తూ ఈ విధంగా ఉండబోతుంది అంటున్నాడు. యెరూషలేము దండ చేత చుట్టబడబోతుంది, అవును ఇది దినాలు రాబోతున్నాయని చెప్తున్నాడు. అప్పుడు ఈ పరిస్థితులలో మనం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. కాబట్టి ఈ రెండో రాకడ గుర్తు నెరవేర్చబడుతున్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ఆయన సన్నిధానంలో మనం నిత్యత్వంలో నిత్య మహిమలో ఉండబోతున్నాము. ఆయన స్వరూపంలో మార్చబడి ఆయన యొక్క రాకడలో ఎత్తబడి ఆ ఎత్తబడే గుంపులో ఉండి ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నామని, కాబట్టి మనకి ఈ లోకంలో నుంచి విడుదల కలగబోతుందని. అది ప్రియులారా, దాని కొరకు ఎవరు ధైర్యంగా ఉంటారంటే ఆయన నీతిని నెరవేరుస్తూ ఆయన పరిశుద్ధతను కలిగి ఉంటూ ఆయన యొక్క మాటల చొప్పున జీవిస్తూ సత్క్రియలు జరిగిస్తూ ఆ పరలోకం యొక్క మహిమల కొరకు సిద్ధపడుతున్న బుద్ధిగల కన్యకులు మాత్రమే వారు దివిటిలలో నూనె సిద్ధపరచుకొని వారు ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి వారు ధైర్యంగా ఉంటారు. కాబట్టి ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ తండ్రి మనకు ఉపదేశిస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి మనము ఈ పరిస్థితులను చూసి, ఈ యుద్ధ వాతావరణం చూసి, ఈ యొక్క స్థితిని చూసి మనం కృంగిపోకూడదు, బలహీనపరచబడకూడదు, మనం ఏమాత్రం కూడా అధైర్యపడకూడదు. ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉంటూ మనం ఈ లోకములో ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉండాలి. ఇంకా మనలో ఉన్న కలంకమును, ముడతను, డాగునంతా కూడా తీసివేసుకుంటూ ఆయన రక్తంలో కడుక్కుంటూ పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి పరిపూర్ణత వైపు సాగి వెళుతూ ఆయనకు స్వరూపతను మనం ధరించుకోవడానికి కొరకు మనము ఆయన నిత్యత్వమును కోరుకుంటూ మనం ఏం చేయబడాలంటే సిద్ధముగా ఉండాలి. నిరంతరము ఆ ప్రార్థనలు చేస్తూ యాచనలు అర్పిస్తూ ఆయన రాకడకు సిద్ధపడితే మనము ధైర్యంగా ఉంటాం, మన తలలెత్తుకుంటాం. ఆయన రాకడ దినమున ఆ కడబురం రోగుతున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం తలెత్తుకుంటాం, తలెత్తి మన ప్రియుడని యెహోషువ మెస్సియాను చూస్తాం. కాబట్టి దాని కొరకు సిద్ధపడదాం. అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనల్ని బలపరిచి సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి యెహోషువ మెస్సియానికి స్తోత్రములు. ఇంతవరకు తండ్రి అయ్యా విన్న వాక్యం హృదయాలు ఫలింపజేసి మీరు రాకడ కొరకు మేము అయ్యా ధైర్యముగా ఉండి సిద్ధపడకు సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, సర్వోన్నతుడైన యెహోషువ మెస్సియా సన్నిధిలో నుంచి ఆయన యొక్క కృప, కనికరము, దయా, వాత్సల్యత మనకు సమృద్ధిగా అనుగ్రహింపబడి ఆయన యొక్క కృప నుంచి మనం బలం పొందుకుందుము గాక. ఆమేన్.